ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి శ్రీధరబాబు పర్యటించారు. జిల్లా సరిహద్దులోని పెన్గంగా నదీ ప్రవాహాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మంత్రి పరిశీలించారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు రాకపోకలకు అంతరాయంతో పాటు పంట చేలు నీటమునుగుతున్నాయని పలువురు రైతులు మంత్రి ముందు తమ గోడును వినిపించారు. పెన్గంగా పరివాహక ప్రాంతంలో కరకట్టలు నిర్మించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రిని కోరారు. వరద సహాయక చర్యల్లో మానవ తప్పిదం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం జిల్లాలో నిర్మితమవుతున్న ఐటీ టవర్ను మంత్రి పరిశీలించారు. జనవరిలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మూతపడ్డ సిమెంటు పరిశ్రమను పరిశీలించిన మంత్రి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తాం. ఈ విపత్తు సమయంలో మనం అందరం కూడా సహకరించుకుంటూ నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేయటమే మా లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని ఏ రోజైతే వర్షాలు మొదలైనాయో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న మా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులు గ్రామాలను సందర్శించి నీటి ప్రవాహం పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు వారి పరంగా వారిని అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.